హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమః. జగన్నాథదాసుల వారు హరికథామృతసారంలోని మంగళాచరణ సంధిలో 7వ పద్యంలో వేదవ్యాసదేవులను స్తుతి చేస్తున్నారు. ఇక్కడ గురు తారతమ్యాన్ని ప్రారంభం చేస్తూ వేదవ్యాసుల వారిని స్తుతి చేస్తున్నారు. ఇప్పటి వరకు తారతమ్యం ప్రకారం సర్వోత్తముడైనటువంటి పరమాత్మ అయిన నరసింహదేవుల వారిని నరసింహ స్తుతిని చేసి, ఆ తర్వాత మహాలక్ష్మీదేవి స్తుతి, తర్వాత కక్షలో ఉన్నటువంటి బ్రహ్మవాయుదేవుల స్తుతి, ఆ తరువాత కక్షలోని వారు సరస్వతి భారతీదేవుల స్తుతి చేసి, ఇప్పుడు గురు తారతమ్యాన్ని ప్రారంభిస్తూ ఆ గురువులు కూడా ప్రథమ గురువులు వేదవ్యాసదేవుల వారే అని పరమాత్మ యొక్క వేదవ్యాస రూపాన్ని గురు తారతమ్యంలో మొదటగా స్తుతి చేస్తున్నారు. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, అందరికీ జగద్గురువు వేదవ్యాసదేవుల వారే. కాబట్టి వేదవ్యాసదేవుల వారి యొక్క మహిమల్ని వర్ణిస్తూ స్తుతి చేస్తున్నారు. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ವೇದಪೀಠ ವಿರಿಂಚಿ ಭವಶಕ್ರಾದಿ ಸುರ ವಿಜ್ಞಾನದಾಯಕ ಮೋದ ಚಿನ್ಮಯ ಗಾತ್ರ ಲೋಕ ಪವಿತ್ರ ಸುಚರಿತ್ರ ಛೇದ ಭೇದ ವಿಷಾದ ಕುಟಿಲಾಂತಾದಿ ಮಧ್ಯ ವಿದೂರ ಆದಾನಾದಿ ಕಾರಣ ಬಾದರಾಯಣ ಪಾಹಿ ಸತ್ರಾಣ. వేదపీఠ. వేదపీఠ అంటే వేదాలన్నింటికీ ఆశ్రయమైనవాడు పరమాత్మ. పరమాత్మనే ఆశ్రయించుకున్నాయి వేదాలన్నీ. కాబట్టి వేదపీఠ విరించి భవ శక్రాదిసుర విజ్ఞానదాయక. విరించి అంటే బ్రహ్మదేవుల వారు, భవ రుద్రదేవులు, శక్ర అంటే ఇంద్రుడు, ఆది మొదలైనటువంటి విరించి భవ శక్రాది సుర దేవతలు, బ్రహ్మ రుద్ర ఇంద్ర మొదలైనటువంటి దేవతలందరికీ కూడా విజ్ఞానదాయక విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు. కాబట్టి సర్వోత్తముడు, సర్వజ్ఞుడు, వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాడు అంటల్లోనే భగవంతుడు సర్వజ్ఞుడు. ఇంకా మోద చిన్మయ గాత్ర, జ్ఞానానందాలే దేహంగా కలిగినవాడు, అప్రాకృతమైనటువంటి శరీరుడు పరమాత్మ. జ్ఞానము ఆనందమే దేహంగా కలిగినటువంటి వాడు మోద చిన్మయ గాత్ర. లోక పవిత్ర, లోకాలన్నింటినీ కూడా పవిత్రం చేసేటువంటి వాడు పరమాత్మే. ఆయన యొక్క కాలి బొటన వేలి అగ్రం నుంచి వచ్చినటువంటి గంగే అందరినీ పవిత్రం చేస్తుంటే అలాంటి పరమాత్మ లోక పవిత్ర. సుచరిత్ర, ఈ పరమాత్మ సుచరిత్రుడు, మంచి ఉత్తమమైనటువంటి చరిత్ర ఉన్నవాడు. ఇంకా ఛేదా భేద విషాద కుటిల, ఇవేమీ లేనటువంటి వాడు దూరుడు. ఛేదము, అప్రాకృత శరీరుడు పరమాత్మ, జ్ఞానానంద దేహం కలిగిన వాడు. ఇక ఏ అస్త్రాలు కానీ శస్త్రాలు కానీ ఆయుధాలు కానీ పరమాత్మని ఛేదించలేవు. ఛేదం అనేది భేదించడం అనేది విషాదం కానీ భగవంతుడికి కుటిలత్వం మోసం కానీ ఇవేమీ లేనటువంటి వాడు, వీటన్నిటికీ దూరంగా ఉండేవాడు. అంతా ఆది మధ్య విదూర, అంతం కానీ మొదలు కానీ మధ్య కానీ ఇవేమీ లేవు. పరమాత్మ శాశ్వతుడు, ఎప్పుడూ ఉంటాడు. ఇప్పటి నుంచి ఉన్నాడు, ఇప్పటి వరకు ఉంటాడు అనేది ఏమీ లేదు. అంతా ఆది మధ్యాలకు దూరమైనవాడు. ఆదానాది కారణుడు. ఆదాన అంటే సృష్టి స్థితి లయాలు. ఈ జగత్తంతటికి సృష్టి చేసేవాడు, స్థితికారకుడు, లయాన్ని కూడా చేసేటువంటి కారణుడైన వాడు పరమాత్మ. అలాంటి ఆ భగవంతుడే బాదరాయణ. బాదరాయణ అంటే బదరీ క్షేత్రంలో బదరీ వృక్షాన్ని ఆశ్రయించినటువంటి, అంటే ఆ బదరీ వృక్షం కింద కూర్చుని ఈ వేదాలన్నీ విభాగం చేయటం అవన్నీ చేశారు పరమాత్మ వేదవ్యాస రూపంతో. కాబట్టి వేదవ్యాసుల వారిని బాదరాయణ అని స్తుతిస్తారు. బాదరాయణ పాహి సత్రాణ, సజ్జనులైన వారిని రక్షించు స్వామి.
వేదవ్యాసదేవుల వారిని బాదరాయణ సజ్జనులైన వారందరినీ రక్షణ చేయి అంటూ గురు తారతమ్యంలో వేదవ్యాసదేవుల వారిని ప్రథమ గురువుగా స్తుతి చేయటం అన్నమాట. ఇది అర్థాలు ఇక్కడే ఉన్నాయి కదా. వేదపీఠ అంటే వేదాలకు ఆశ్రయము, విరించి అంటే బ్రహ్మదేవులు, భవ రుద్రదేవులు, శక్ర ఇంద్రదేవులు. ఛేద అంటే కత్తరిసువులు, కట్ చేయటం, ఆయనకి ఛేదమే లేదు. మోద చిన్మయగాత్ర, జ్ఞానము ఆనందమే దేహంగా ఉన్నటువంటి వాడు. ఆదానాది కారణ అంటే సృష్టి స్థితి లయాలకు కారణుడైనటువంటి వాడు. ఇలాంటి పరమాత్మ మొదట్లో నరసింహదేవుల వారిని ಪ್ರಾರಂಭಿಸಿ ಭಾರತೀದೇವಿ ವರೆಗೂ ದೇವತಾ ತಾರತಮ್ಯವನ್ನು ತಿಳಿಸಿ ಮಧ್ಯದಲ್ಲಿ ಗುರು ತಾರತಮ್ಯದ ಸಂಪ್ರದಾಯ ಸೂಚಿಸಲು ಹರಿಯ ಮತ್ತೊಂದು ರೂಪವಾದ ವೇದವ್ಯಾಸರನ್ನು ಪ್ರಥಮ ಗುರುವಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾರೆ. భగవంతునిదే మరొక రూపమైనటువంటి వేదవ్యాస రూపాన్ని గురు తారతమ్యంలో ప్రథమ గురువు భగవంతుడే అని సూచించేందుకు ఇక్కడ గురు ప్రార్థనలో మొదటగా వేదవ్యాస ప్రార్థన చేస్తున్నారు. ఇంకా మధ్యమంగళ సాంప్రదాయక్కాగి ఏదైనా ఒక గ్రంథాన్ని ప్రారంభించేటప్పుడు మంగళాచరణం చేస్తారు. మొదట భగవంతుణ్ణి స్తుతి చెయ్యాలి, తర్వాత చివర్లో కూడా స్తుతి చేస్తారు, మధ్యలో కూడా స్తుతి సాంప్రదాయం ఉంది, దాన్ని మధ్యమంగళము అంటారు. కాబట్టి ఈ మంగళాచరణ సంధిలో మధ్యలో మధ్యమంగళ సాంప్రదాయం కోసం భగవంతుడే వేదవ్యాస రూపంలో గురువు మనకి అనేందుకు ఇక్కడ భగవంతుని స్తుతి. ఇక ವಿಶೇಷ ಈ ಸುರ ವಿಜ್ಞಾನದಾಯಕ ಅన్నారు కదా. ಬ್ರಹ್ಮಾದಿಗಳಿಗೂ ಜ್ಞಾನಾన్ని ಇవ్వటం వల్ల ಬ್ರಹ್ಮಾದಿಗಳಿಗೂ ಜ್ಞಾನ ನೀಡುವನಾದ್ದರಿಂದ ಸರ್ವಜ್ಞ ಎಂಬುದನ್ನು సూచిಸುವರು. బ్రహ్మాది దేవతలందరికీ కూడా జ్ఞానాన్ని, విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తారు. కాబట్టి సర్వజ్ఞుడు, పరమాత్మ సర్వజ్ఞుడు అనే విషయాన్ని సూచన చేయటం జరిగింది. ఇక వేదాలని విಭಾಗಂ చేసి, ವೇದಗಳನ್ನು ವಿಭಾಗಿಸಿ ಮಹಾಭಾರತ ಸಕಲ ಪುರಾಣಗಳನ್ನು ನಿರ್ಣಾಯಕವಾಗಿ ಸೂತ್ರಗಳನ್ನು ರಚಿಸಿ ಮಹಾಶಿಷ್ಯ ಪರಂಪರೆಯನ್ನು ಹೊಂದಿದ ವ್ಯಾಸರೇ ಪ್ರಥಮ ಗುರುವಾಗಲು ಸಾಧ್ಯ. వేదాలు అపౌరుషేయాలు, ఋగ్యజుస్సామ అథర్వణ ఇత్యాది వేదాలు, అనంతమైన వేదాలు, ముఖ్యంగా 4 చెప్పుకుంటాం. అలా విభాగం చేసి అనంతమైన వేదాల్ని ఋగ్యజుస్సామ అథర్వణ ఇత్యాది విభాగంగా చేసి, ఇంకా పౌరుషేయమైనటువంటి మహాభారతము, సకల పురాణాలని కూడా రచించారు. 18 పురాణాలు, మహాభారతము, భాగవతము ఇవన్నీ కూడా రాసి వాటికన్నిటికీ నిర్ణాయకంగా రచించి సూత్రాలను, బ్రహ్మసూత్రాలను కూడా రచన చేసి మహాశిష్య పరంపర, అనేక మంది శిష్యులను కూడా పొందినటువంటి వారు వేదవ్యాసదేవులు. కాబట్టి వ్యాసుల వారే ప్రథమ గురువు అని మనం చెప్పుకోవాలి. అదే సాధ్యమవుతుంది. వేరే వాళ్ళు ప్రథమ గురువులుగా ఉండటానికి అసలు సాధ్యపడని విషయం. వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అన్నారు. వ్యాసుల వారే ప్రథమ గురువులు. ఇక్కడ ఒక ధ్యాన శ్లోకంలోని ఒక పాదాన్ని కన్నడీకరణ చేశారు దాసుల వారు. ఏమిటంటే అది విరించి భవశక్రాది సుర విజ్ఞానదాయక అన్నారు. బ్రహ్మాది దేవతలకు, బ్రహ్మారుద్ర ఇంద్రాది దేవతలకు కూడా విశేష జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వారు అనేటువంటి వాక్యము ధ్యాన శ్లోకంలోని ఒక పాదం. వేదపీఠ విరించి భవశక్రాది సుర విజ్ఞానదాయక మోద చిన్మయ గాత్ర లోక పవిత్ర సుచరిత్ర ఛేద భేద విషాద కుటిలాంతాది మధ్య విదూర ఆదానాది కారణ బాదరాయణ పాహి సత్రాణ. శ్రీ గురుమధ్వాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు.